ఆర్ఎస్ఎస్ కు ఎటువంటి రాజకీయ అజెండా లేదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా కోల్కతాలోని సైన్స్ సిటీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ సంఘ్కి ఏ పొలిటికల్ అజెండా లేదని స్పష్టం చేశాడు. అయితే సమాజాన్ని చైతన్యపరిచి భారత్ను మరోసారి విశ్వగురుగా చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ టార్గెట్ అని ఆయన స్పష్టం చేశాడు. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే వారు వాస్తవికత ఆధారంగా మాట్లాడాలని ఆయన కోరారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మాతృ సంస్థ అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హిందువులని, హిందూ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు 100 సంవత్సరాల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ నుంచే వచ్చిన వారు అనేక మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, దేశ ప్రధానమంత్రులుగా కూడా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి భారత ప్రధానిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం వెనుక ఆర్ఎస్ఎస్ ఉండి నడిపిస్తుందని పెద్ద ఎత్తున అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ తమకు ఎటువంటి పొలిటికల్ అజెండా లేదని స్పష్టం చేశారు. అలాగే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దారుణాలను ఆయన ఉద్దేశించి అక్కడ హిందువులంతా ఐక్యంగా ఉండాలని, ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులంతా వారికి సంఘీభావం తెలపాలని కోరారు. అలాగే హిందువులకు భారతదేశం ఏకైక ఆశ్రయమని గుర్తు చేస్తూ భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు గట్టి చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవంగా ఇది చాలా ముఖ్యమైన అంశం. బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్న హిందూ వ్యతిరేక అల్లర్లు అదుపు చేయడానికి నరేంద్ర మోడీ సర్కార్ చాలా వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇది భారతదేశ రక్షణకే కాక బంగ్లాదేశ్లో ఉన్న హిందూ జాతి జెనోసైడ్ కాకుండా కాపాడేందుకు ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలని ప్రజలు కోరుతున్నారు.